హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం పండగ రోజు సింపుల్గా చేసుకునే 11 రకాల నైవేద్యాలను చూపించబోతున్నానండి. ముందుగా సేమ్యా పాయసం ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ సేమ్యా పాయసం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని కిస్మిస్లు వేసుకోవాలి. కిస్మిస్లు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదాంని కూడా వేసుకుని ఇవి లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని 1 కప్పు సేమ్యా వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే సేమ్యాని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళు, 3 కప్పుల పాలు పోసుకొని పాలు ఒక పొంగొచ్చే వరకు మరగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. పాలు ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాలోకి పాలను వేసుకోవాలి. ఈ విధంగా పాలను పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ సేమ్యా ఉడికే వరకు ఉడికించుకోవాలి. సేమ్యాని ఎక్కువ ఉడికించేయకూడదండి. ఒకసారి ఉడికిందో లేదో చూద్దామండి. ఈ విధంగా విరిగితే సరిపోతుందండి. ఎక్కువ ఉడికిన సేమ్యా పాయసం బాగోదు. ఇప్పుడు ఇందులోకి పంచదార వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే సేమ్యాని తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పంచదారను కరిగించుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు, బాదాంని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, సేమ్యా పాయసం రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత మరికొద్దిగా చిక్కబడుతుందండి. ఇప్పుడు రెండవ రెసిపీ పాల పొంగలి తయారు చేసుకుందామండి. ముందుగా పాల పొంగలి కోసం ఒక బౌల్ తీసుకుని 1 కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. ఈ బియ్యాన్ని ఒక 2 సార్లు కడిగి నీళ్ళన్నీ వంచేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల వరకు పాలు, 2 కప్పుల నీళ్ళు తీసుకోవాలండి. మొత్తం 8 కప్పుల వరకు తీసుకోవాలి. ఇప్పుడు పాలని మీడియం ఫ్లేమ్లో ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత ముందుగా కడిగేట్ పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ అన్నం మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ అన్నం ఉడికే లోపల మనం ఒక ప్యాన్ పెట్టుకుని కిస్మిస్, జీడిపప్పు వేయించుకుందామండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా కిస్మిస్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదాంని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో చూద్దామండి. ఉడికిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని బెల్లాన్ని వేసుకోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఎక్కువ ఉడికించిన పరమాన్నం గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా పలుచగా ఉన్నప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పుల బెల్లం వేసుకోవాలండి. ఈ బెల్లం మొత్తం కూడా కరిగే వరకు కరిగించుకోవాలి. ఈ విధంగా కరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్ని వేసుకొని ఒకసారి మొత్తం ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మూడవ రెసిపీ బెల్లం పొంగలిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. 1 కప్పు తీసుకుని ఒక బౌల్లోకి 1/2 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. 2 సమానంగా తీసుకోవాలి. ఈ 2 కలిపి 1 కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక 2 సార్లు వాష్ చేసుకుని
ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా పెసరపప్పు బియ్యం మొత్తం తీసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని పెసరపప్పును కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పెసరపప్పుకి 4 కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలండి. నేను మామూలుగానే ఉడికిస్తున్నానండి. మీరు కుక్కర్లో అయితే 1 కప్పుకి 3 కప్పుల వరకు వాటర్ని తీసుకుని మీడియం ఫ్లేమ్లో మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. నేను మామూలుగానే ఉడికిస్తున్నాను కనుక 4 కప్పుల వాటర్ని తీసుకున్నానండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా అన్నం మెత్తగా ఉడికిన తర్వాత గరిటెతో కొంచెం మెత్తగా వేడి మీదే చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. వేసుకుని ఫస్ట్గా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకుని కిస్మిస్ కూడా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని పెసరపప్పుని కొలుచుకున్నామో ఆ కప్పుతోనే 2 కప్పుల వరకు బెల్లం తీసుకోవాలి. నేను 1 కప్పు వరకు బెల్లం 1 కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బెల్లంలో కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఈ విధంగా పాకాన్ని వడగట్టుకున్న తర్వాత మరొక ప్యాన్లోకి వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. బెల్లం పొంగలిని మరీ గట్టిగా ఉడికించేయకూడదండి. చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టిగా అవుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి, కిస్మిస్, జీడిపప్పును వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, బెల్లం పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు 4వ రెసిపీ పులిహోరను ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ పులిహోర కోసం ముందుగా నేను 1/2 కేజీ రైస్ని ఉడికించి తీసుకున్నానండి. ఈ విధంగా పొడి పొడిలాడుతూ రైస్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా రైస్ చల్లారిపోయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు, నిమ్మరసం వేసుకోవాలి. నేను 2 నిమ్మకాయల రసం తీసి వేసుకున్నానండి. ఇది మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, వేరుశనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపును వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఈ రైస్లోకి ఈ తాలింపును వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అంతేనండి, పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు 5వ రెసిపీ శనగల్ని చూద్దాం. ముందుగా ఈ శనగల కోసం ముందు రోజు నైట్ శనగల్ని నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు శనగల్ని నానబెట్టుకున్నాను. శనగలు ఈ విధంగా నానిపోయిన తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులోకి శనగల్ని వేసుకోవాలి. శనగల్ని మొత్తం తీసుకున్న తర్వాత అందులోకి 1 కప్పు శనగలకి 3 కప్పుల వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని ఉడికించుకోవాలి. నేను మామూలుగానే ఉడికిస్తున్నానండి. మీరు కుక్కర్లో అయితే ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు శనగలు ఉడికినాయో లేదో చూద్దామండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ వంచేసుకొని మనం శనగల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న శనగలని వాటర్ లేకోకుండా వేసుకోవాలి. ఈ విధంగా శనగలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిగా సాల్టు
కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా కారం వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అంతేనండి, శనగలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు 6వ రెసిపీ గారెలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు గారెల కోసం ముందు రోజు నైట్ మినపప్పును నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు పట్టు మినపప్పును తీసుకున్నాను. పప్పు నానిపోయిన తర్వాత ఈ విధంగా పట్టు తీసి వాటర్ అన్నీ వంచేసి గ్రైండర్లోకి వేసుకోవాలండి. ఈ విధంగా పిండిని రుబ్బుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకొని పిండిని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి రుబ్బేటప్పుడే ఉప్పు వేసేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా తడి చేసుకొని ఈ విధంగా కవర్ మీద గారెలు చేసుకోవాలి. మీరు చేత్తో అయినా గారెలు వేసుకోవచ్చండి. నేను కవర్ మీదే వేస్తున్నాను. ఇదే విధంగా మొత్తం గారెలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. అంతేనండి, గారెలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు 7వ రెసిపీ పెరుగు గారెలు. పెరుగు గారెల కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని పెరుగు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు పెరుగుని తీసుకోవాలి. ఇప్పుడు పెరుగు మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు వేసుకొని ఈ ఉప్పు, కారం, పసుపు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు కొద్దిగా పలచన చేసుకోవడం కోసం కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుని ఒక 2 ఎండుమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపెట్టి పెట్టుకున్న పెరుగులోకి తాలింపుని వేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు గారెలు వేడిగా ఉన్నప్పుడే తాలింపు వేసుకున్న పెరుగులోకి వేసుకుని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతేనండి, పెరుగు గారెలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు 8వ రెసిపీ పూర్ణాల కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని 1.5 గ్లాసుల వరకు పొట్టు మినపప్పుని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని పోసుకుని ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. ఇప్పుడు గ్లాస్ మినపప్పుకి గ్లాస్ బియ్యం తీసుకోవాలండి. నేను గ్లాసున్నర మినపప్పు తీసుకున్నాను కనుక గ్లాసున్నర బియ్యం వేసుకొని నైట్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు నానిపోయిన తర్వాత ఈ విధంగా పొట్టు తీసి అట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది గ్రైండర్లోకి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు శనగపప్పుని ఉడికించుకుందామండి. ఈ శనగపప్పుని 1 గంట పాటు నానబెట్టి తీసుకోవాలి. నేను ముందుగానే నానబెట్టి తీసుకున్నానండి. ఈ శనగపప్పును ఒక గిన్నెలోకి తీసుకుని ఉడికించుకోవాలి. మీరు కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చండి. ఇప్పుడు శనగపప్పు ఉడికిందో లేదో చూద్దామండి. ఈ విధంగా నొక్కితే మెత్తగా అయితే ఉడికిపోయినట్లే అండి. ఇప్పుడు వాటర్ అన్నీ వంచేసి బెల్లం వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కొలుచుకోవాలి. 1 కప్పు శనగపప్పు తీసుకుంటే 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ పాకాన్ని కరిగించుకోవాలి. ఇది దగ్గరికి అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని పిండిలో వేసుకుని బాల్కి పిండి బాగా కవర్ అయ్యే విధంగా చేసుకుని ఆయిల్లో స్లోగా వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పూర్ణాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పూర్ణాలు వేయగానే కదపకూడదండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 వైపులా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి.
అంతేనండి, పూర్ణాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు 9వ రెసిపీ దద్దోజనం. ఈ దద్దోజనం కోసం 1 కప్పు మెత్తగా ఉడికించి రైస్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రైస్కి 1 కప్పు పెరుగు తీసుకుని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. ఈ విధంగా తాలింపు ఫ్రై అయ్యాక కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపెట్టి పెట్టుకున్న పెరుగన్నంలోకి తాలింపును వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అంతేనండి, దద్దోజనం రెడీ అయిపోయింది. ఇప్పుడు 10వ రెసిపీ చలిమిడి కోసం ఒక ప్యాన్ పెట్టుకుని బెల్లం వేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 కప్పుల వరకు బెల్లాన్ని తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ విధంగా పాకం కరిగిన తర్వాత వడబోసుకోవాలి. ఈ విధంగా వడబోసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి పాకాన్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఎటువంటి పాకం రానవసరం లేదండి. పాకం కరిగితే సరిపోతుంది. ఈ విధంగా పాకం కరగగానే బియ్యం పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నాకు 2 కప్పుల వరకు పట్టిందండి. ఈ విధంగా చేతికొండ అయ్యే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా తీసి అట్టి పెట్టుకుంటున్నానండి చలిమిడి కోసం. మిగిలిన పిండితో ఈ పిండితోనే బూరెలు కూడా చేసుకుంటాం 11వ రెసిపీగా. ఇప్పుడు చలిమిడి కోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టీ స్పూన్ గసగసాలు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చలిమిడిలోకి కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు వేసుకోవాలి. అంతేనండి, చలిమిడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు 11వ రెసిపీ బూరెల కోసం ముందుగా కొద్దిగా పిండి అట్టి పెట్టుకున్నాం కదండి. ఆ పిండిని ఒక కవర్ మీద ఆయిల్ రాసుకొని చిన్న ఉండల్లాగా చేసుకొని ఈ విధంగా అప్పాల్లాగా చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బూరెలను కూడా చేసుకుని ఫ్రై చేసుకోవాలి. బూరెలు వేయగానే కదపకూడదండి. 1 నిమిషం ఆగి 2 వైపులా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది వేడి మీద కొద్దిగా మెత్తగా ఉంటాయండి. చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పెడతాయి. అంతేనండి, బూరెల రెసిపీ కూడా రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా వరలక్ష్మి వ్రతం పండగ రోజు చేసుకునే 11 రకాల ప్రసాదం రెసిపీస్ రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.